ఎవ్రీవన్ వెల్కమ్ టు గీతశ్రీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఒక రెసిపీ అనేది షేర్ చేసుకోబోతున్నాను. సో మీకు ఆల్రెడీ ఆ రెసిపీ ఏంటో అర్థమయ్యే ఉంటుంది థంబ్నెయిల్ బట్టి. ఫిష్ ఫ్రై అండి. సో ఫిష్ ఫ్రై చాలామంది ఫేవరెట్ కూడా. సో మనం యాక్చువల్గా ఫిష్ ఫ్రై చేయాలి అంటే మనం చాలా ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం. సో నేను ఇందులో ఏంటంటే చాలా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. మనం ఏ పీసెస్ అయితే మనం ఫ్రైకి తీసుకున్నామో వాటిని ఫస్ట్గా సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా కొంచెం సాల్ట్ ఎంతైతే సరిపోద్దో సాల్ట్ మనం తీసుకున్న పీసెస్కి అంత సాల్ట్, అలాగే సరిపడి టర్మరిక్ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చి లెమన్ జ్యూస్. సో హాఫ్ లెమన్ అనేది ఇక్కడ నేను యూజ్ చేశాను. సో హాఫ్ లెమన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్క్వీజ్ చేయండి. సో ఇప్పుడు మనం వేసిన టర్మరిక్, సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ కూడా మొత్తం అన్ని పీసెస్కి పట్టిలా ఇలా వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా మిక్స్ చేయాలి. సో ఇదంతా మిక్స్ చేశాక దాన్ని ఒక 10 మినిట్స్ మనం రెస్ట్లో ఒక సైడ్ పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనకి ఈ వీడియోలో చూపించిన విధంగా మనకి సాల్ట్, టర్మరిక్ పౌడర్, లెమన్ జ్యూస్ కూడా బాగా పీసెస్కి మ్యాగ్నేట్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కార్న్ఫ్లోర్, ఫస్ట్ వచ్చి కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ మనం క్రిస్పీనెస్ బట్టి తీసుకోవాలి. సో నేను ఈ వీడియోలో ఏంటంటే 6 to 7 పీసెస్కి సమ్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అనేది తీసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ అండ్ నెక్స్ట్ వచ్చి మనకి కర్రీ లీవ్స్. సో కర్రీ లీవ్స్ అనేవి కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ ఇగ్నోర్ it. అండ్ నెక్స్ట్ వచ్చి గరం మసాలా. అండ్ మన స్పైసీనెస్కి ఎంత అయితే పడద్దో అంత గరం మసాలా అన్నది తీసుకోవాలి. అలాగే కొరియండర్ పౌడర్ కూడా జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లేవర్ కోసం. సో కొరియండర్ పౌడర్తో పాటు మీరు జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు అయ్యాక నెక్స్ట్ కొరియండర్ లీవ్స్. సో కొరియండర్ లీవ్స్ కూడా కంప్లీట్లీ ఆప్షనల్. అలాగే మనకి చిల్లీ పౌడర్. సో మన స్పైసీనెస్ బట్టి మనం చిల్లీ పౌడర్ అనేది తీసుకుంటాం. సో అన్నీ వేసాక మనకి ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం వేసిందంతా కూడా పీసెస్కి ఇలా మనం దీన్ని స్మూత్గా మనం మిక్స్ చేయాలి. హార్డ్గా చేస్తే అదంతా సపరేట్ అయిపోద్ది. సో స్మూత్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు మొత్తం దీన్ని మ్యాగ్నెట్ అనేది చేసుకోండి. చేసి దీన్ని ఒక 20 to 30 మినిట్స్ మనం రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. సో 20 to 30 మినిట్స్ అయిపోయాక ఇలాగ మనం దోస ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్, వీడియోలో చూపించినంత ఆయిల్ వేసి మనం పీసెస్ అన్నది ఇలా వీడియోలో చూపించిన విధంగా వేయండి. ఫైనల్గా ఇదండి తక్కువ ఆయిల్తో దోసా ప్యాన్ మీద ఫిష్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే మీకు ఎలా అనిపించిందో నాకు తప్పనిసరిగా షేర్ చేయండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ for watching this video.